ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ప్రమాదం తరుముకొస్తుంది బిడ్డ, అయిన వారి కూతురు తీయాలని చూస్తున్నారు, వారెవరో వెంటనే తెలుసుకో, లేదంటే నేను ఏమీ చేయలేనమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ, నీకు కష్టానికి తగ్గ ఫలితమైతే ఇవ్వకుండా ఎప్పటికీ కూడా నేను విడిచిపెట్టను. నువ్వు కన్న కళ్ళన్నీ కూడా తప్పకుండా నిజం చేస్తానమ్మా. నా నుంచి నీకు తప్పకుండా సమాధానం నీకు వస్తుంది. ఎవరిని కూడా నమ్మొద్దని ఎన్నోసార్లు చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు చేసిన పని అదే కదా తల్లి. ఎక్కువగా నమ్మి మోసపోయావు. ఎవరి కోసం అంటే ఇక నుంచి ఆలోచించాల్సిన అవసరమే లేదు తల్లి. కేవలం నీ గురించి నువ్వు మాత్రమే ఆలోచించుకో. ఎవరినైతే ఎక్కువగా విలువ ఇచ్చి ఉంటావో వారి వద్ద నువ్వు విలువను కోల్పోతావు, గౌరవాన్ని కూడా కోల్పోతావు తల్లి. ఇక ఎవరిని కూడా ప్రశ్నించొద్దు, ఎవరిపైన కూడా శత్రుత్వాన్ని పెంచుకోవద్దు. ముందుగా నా వాళ్ళని కూడా ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా. ఎందుకంటే వారు ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఎప్పుడు ఏ విధంగా నీ దగ్గర నమ్మక ద్రోహం చేస్తారో నీకే తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నా వాళ్ళు, వీరు నా అయిన వారిని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎక్కువగా ఆలోచించడం కూడా తగ్గించుకో. ఎవరి నుంచి ఏమీ ఆశించడం కూడా ఆశించొద్దమ్మా. మనశ్శాంతిగా నువ్వు బ్రతకాలని అనుకుంటే మాత్రం వీలైతే నువ్వు కొంతమందికి తప్పకుండా దూరంగా ఉంటేనే మంచిది. ఆ భగవంతుడికి వీలైనంత వరకు దగ్గరగా ఉండు. అప్పుడే నీకు మనశ్శాంతి అనేది ఎక్కువగా ఉంటుంది. చూడమ్మా, నీ మనసు నీకు సహకరిస్తుంది. ఆ మనసును నువ్వు ఎక్కువగా సహకరించుకునేలా చేసుకోవాలి. ప్రశాంతమైన ఆలోచనలతో ప్రతిరోజు కూడా సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉండాలి. అలాగే నిన్ను ఉద్ధరించుకోవాలి. ఎవరో నిన్ను పతనం చేస్తున్నారని, లేదంటే ఇంకెవరో నీ కోసం అంటే ఏదైనా కానీ నీ కోసం సమయాన్ని కేటాయిస్తారని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దమ్మా. గాయం చేసినటువంటి కాలమే సహాయం కూడా నీకు తప్పకుండా అందిస్తుంది. కాబట్టి కాస్త ఓర్పుగా ఉండడం అలవాటు చేసుకో. అవసరానికి, కోరికలు తీరడానికి భక్తి కలిగిన వారు మాత్రం ఎప్పుడు కూడా అవసరం లేదమ్మా. నా కోసం ఎవరైతే వెతుక్కుంటూ వస్తారో వారికి ఉన్నటువంటి నిర్మలమైనటువంటి భక్తిని చూసి ఆ భక్తిని స్వీకరిస్తాను. కాబట్టి ప్రతి దాని గురించి కూడా ఎక్కువగా ఆలోచించవద్దు. నాకైతే ఇప్పుడు జరిగిపోతుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళకి అవసరమని అనుకున్న వాళ్ళకి నువ్వు అనవసరమని అనుకున్న వాళ్ళకి అత్యవసరం అనిపించేలా చేయబోతున్నాను. కాబట్టి ఓపికగా ఎదురు చూస్తూ ఉండు బిడ్డ. ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే చెడిపోతారమ్మా. కొలంలో నీరు ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు, కానీ కాసేపటికి మళ్ళీ నిర్మలంగా నీరు తేరుకొని నిర్మలంగా ఉంటాయి. రాయి మాత్రం అడుగునే ఉంటుంది. కాబట్టి వారి విలువ నువ్వేమీ కూడా తీసిపడేసే విధంగా కోపాన్ని, అలాగే వారిపై కక్ష సాధించాల్సిన అవసరం లేదు తల్లి. మనిషి తలక్రిందులుగా తపస్సు చేసినా కూడా తను పెట్టినటువంటి ₹1 కూడా తీసుకుని పోలేడు కదా. కానీ పరులకు చేసినటువంటి సహాయం ఉంటుంది చూడు, అది మాత్రం నీ వెనకాల తప్పకుండా వస్తుంది. అది వారికి తెలియకపోవచ్చు. కాబట్టి మనిషిగా నిజమైనటువంటి సంపద భవిష్యత్తు జీవితానికి మంచి పునాది అవుతుంది. కాబట్టి అందరినీ కూడా సమభావంతో చూడు. ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో పంచుతూ పలకరిస్తూ ఉండు. నవ్వినటువంటి ప్రతి ఒక్కరిని కూడా రేపన్న రోజున తప్పకుండా నిన్ను చూసి కన్నీళ్లు కార్చే రోజు తప్పకుండా వస్తుంది బిడ్డ. కాబట్టి నవ్వినా కన్నీళ్లు వస్తాయి, ఏడ్చినా కన్నీళ్లు వస్తాయి. నవ్వించిన వాళ్ళు 4 రోజులు గుర్తుంటారు, ఏడిపించిన వాళ్ళు జీవితాంతం గుర్తుంటారమ్మా. శరీరం పూర్తి ఆరోగ్యంగా, మనసు నిండా ఆనందంగా ఈ రెండు ఎవరైతే కలిగి ఉంటారో వారి ప్రపంచంలో అత్యంతమైనటువంటి అదృష్టవంతులు. నీకు శరీరం పూర్తిగా ఆరోగ్యంగా ఉంది, కానీ నీ మనసు నిండా నువ్వు ఆనందం లేదు తల్లి. అంతే తేడా. ఆనందంగా ప్రశాంతంగా ఉండు. అంతకు మించి అదృష్టం ఈ జన్మకి ఏం కావాలి చెప్పు.
నీకు జీవితంలో ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసమ్మా. అప్పుడు నీకు తప్పకుండా నీ హృదయానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా మనసును ప్రశాంతంగా ఆనందంగా నియమిస్తాను కదా. ఏది ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోవాలో అప్పుడే దూరం అయిపోతుంది. ఇందులో నువ్వు దేన్ని కూడా ఆపలేవు. నీ చేతుల్లో ఉన్నది కేవలం నువ్వు ఉన్నంత వరకు నీతో ఉన్న వారి విలువ తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోవడమే తల్లి. కాబట్టి గెలిచిన వారు ఆనందంగా ఉంటారు, ఓడిన వారు కూడా విచారంగా ఉంటారు. ఇవి రెండు శాశ్వతం కాదని తెలిసిన వారే నిరంతరం సుఖంగా, శాంతిగా, సంతృప్తిగా జీవిస్తారు బిడ్డ. కాబట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. జరిగింది, జరుగుతుంది, జరగబోయింది ఇవన్నీ కూడా మన మంచికని తెలుసుకో తల్లి. అసలు గాయమే లేని గతం గురించి ఎవరికి ఉండదు చెప్పు తల్లి. కాబట్టి నిన్ను ఇప్పటి వరకు కూడా జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ అదే పనిగా బాధపెట్టుకుంటూ కూర్చోవద్దు. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం అలవాటు చేసుకో. కష్టం అనేది ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది కదా, ఇష్టం అనేది ఎవరిని నమ్మాలో కూడా నేర్పించే ఉంటుంది. జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఎవరికి కూడా ఎప్పుడు కూడా భయపడవద్దమ్మా. అందరితో ప్రేమగా సైకితగా ఉండడమే నువ్వు చెయ్యవలసినటువంటి పని. ప్రతి ఒక్కరిలో కూడా గౌరవంగా మారి మర్యాదగా ఉంటావు. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా సరే మంచి మాత్రమే గెలుస్తుందని తెలుసుకో బిడ్డ. నిజం మాత్రమే నిలబడుతుందని నువ్వు నమ్ము. నువ్వు ఏది ఎంచుకుంటే అదే నీ జీవితం అవుతుంది. కాబట్టి ఎప్పటికైనా జాగ్రత్తగా మసులుకొని చాలా జాగ్రత్తగా ఉండు. కాబట్టి కళ్ళకంటూ కూర్చోకుండా నువ్వు వీలైనంత పని చేసుకుంటూ నీకు ముందుకు వెళ్ళడానికి తగినటువంటి ఫలితాన్ని నాకు విడిచిపెట్టు. తప్పకుండా నీకు మంచి ఆనందమైనటువంటి జీవితాన్ని ఇవ్వడం నా వంతుగా నేను భావిస్తున్నాను. ఎవరు ఎంత అందమైనటువంటి వేషం వేసినా కాలం తప్పకుండా నిజస్వరూపాలను, గుణాలను ఏదో ఒక రోజు బయటపడేలా చేస్తుంది కదా తల్లి. నిన్ను బాధ పెట్టిన వారి గురించి అదే పనిగా ఆలోచించకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావని, అలసిపోయినటువంటి నీ హృదయానికి నా మాటలు మంచిగా భావిస్తావని నీ సాయి నీ నుంచి కోరుకుంటున్నాడు బిడ్డ. నువ్వు ఆనందంగా ఉండాలని, నీ జీవితాన్ని ఎప్పుడు కూడా సంతోషంగా గడుపుతూ ఉంటావని నీ సాయి తండ్రి నీ నుంచి కోరుకుంటున్నాడమ్మా. ఎప్పుడు కూడా నీ సాయిని ధ్యానిస్తూ ఉండు. ఇదే నేను చేస్తున్నటువంటి మాటగా గుర్తుపెట్టుకో. అయితే నేను నిన్ను బాబాని పిలుస్తూ ఉన్నా కూడా నాటి నుంచి ఇప్పటి వరకు నాకు ఏది జరగలేదు బాబాని అనుకుంటూ ఉంటావేమో. ఈ భావన నీవు అనుమానిస్తున్నావు కదా. నీ పనులు కొంత ఆలస్యం జరగవచ్చు, కానీ పూర్తిగా జరగకుండా మానిపోవమ్మా. నీ కోరిక న్యాయం అనేదే. కాబట్టి నీ కోరిక తీర్చడం కూడా నా బాధ్యత. నీకు ఎవరూ లేరని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా. భయపడొద్దు. నీ సాయి అనేది నీకు తోడుగా ఉన్నాడు తల్లి. నీ సాయి నన్ను పిలిచావు కదా, మర్చిపోవద్దు. నేనెక్కడ మర్చిపోతాను బాబా అని అడిగినా నీ నామమే జపిస్తూ ఉన్నానని, నీ గురించి తెలిసినప్పటి నుంచి నా జీవితంలో ఏదో ఒక మార్పును తీసుకొస్తావని 1000 కళ్ళతో నేను ఎదురు చూస్తూ ఉన్నాను తండ్రి. ఇప్పటి వరకు నేను ఎలాంటి లీలలు కానీ ఎలాంటి అనుభూతిని కానీ నేను ఉండిందే లేదు. నిన్ను మనసారా వేడుకుంటున్నాను. నా కోరిక కానీ నా సమస్య కానీ ఏదైనా నెరవేర్చు. అడుగడుగున ఆటంకాలే ఎప్పుడు కూడా అల్లాడిపోతున్నావు కదా తల్లి. ఇక నుంచి నువ్వు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. నీ ఆటంకాలన్నీ కూడా అడుగంటిపోయేటటువంటి రోజు రాబోతుంది. తొందరలోనే నీకు తోడుగా, నీడగా, కంటికి రెప్పలా కాపాడుకునేటటువంటి అమృతమూర్తిగా ఈ సాయి నీకు గొప్ప వరాన్ని ప్రసాదించబోతున్నాడు తల్లి. అతి కొద్ది సమయంలోనే కేవలం నువ్వు నా అనుభూతులను, లీలలను పొందేటటువంటి మార్గం నీకు తప్పకుండా చూపించబోతున్నాను. ఎవరో వచ్చి నీకు దారి చూపించడం ఏమిటి? నేనే స్వయంగా వస్తాను. అది ఏ రూపంలో అయినా సరే నీకు తారసపడతాను. అలా వచ్చి నీకు తప్పకుండా సహాయం అందిస్తాను తల్లి. ఎవరో వచ్చి సహాయం చేయడం లేదని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా ఈ సాయి నీకు తోడుగా ఉంటాడనే విషయాన్ని మర్చిపోవద్దు. జీవితాన్ని సంతోషంగా గడుపు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.